కారణం అనేది పోలీసులు కొంత ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తోంది. రైట్గా నిన్ను పక్కా చంపేస్తాం, దమ్ముంటే కాపాడుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు, ఆపరేషన్ కగారు ఆపాల్సిందే, ఎంపీ రఘునందన్కు మళ్ళీ బెదిరింపు కాలు లేపేమని ఏపీ కమిటీ ఆదేశించింది. మావోయిస్టుల పేరుతో ఫోన్ కాల్. ఇక ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఎంపీ అక్కడి నుంచి పోలీసులకు మళ్ళీ ఫిర్యాదంటూ మనకు వార్త కనిపిస్తుంది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ కగార్ ఆపాలంటూ 2 వేర్వేరు నెంబర్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ఆయనకు ఫోన్ చేశారు. ఏపీ మావోయిస్ట్ కమిటీ ఆదేశాల మేరకు 5 బృందాలు రంగంలోకి దిగాయని వారు ఇక ఎంపీకి ఫోన్లో చెప్పినట్టు తెలిసింది. తమ టీంలు హైదరాబాద్లో ఉన్నాయని, మరి కాసేపట్లో చంపేస్తామని హెచ్చరించారు. దమ్ముంటే కాపాడుకోవాలన్నారు. మా ఫోన్లు ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ సమాచారం దొరకదని చెప్పారు. ఇక ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమంటూ చెప్పినట్లు సమాచారం. కాగా జూన్ 23న ఎంపీకి తొలిసారి బెదిరింపు కాల్ వచ్చిందంటూ వార్తా కథనం ఇక్కడ కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, బీజేపీ పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అందరికీ పరిచయస్తుడే. సో తన మాటలతో కావచ్చు, తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తున్నటువంటి వ్యక్తి. సో ఎంపీ రఘునందన్ రావుకి ఇది రెండోసారి. గతంలో 23వ తారీఖు నాడు ఫోన్ కాల్ వచ్చింది, మళ్ళీ నిన్న ఫోన్ కాల్ వచ్చినట్టు తెలుస్తుంది. 2 సార్లు ఫోన్ కాల్ వచ్చినటువంటి సారాంశం ఏంటంటే, గతంలో ఫోన్ కాల్ చేసి నిన్ను చంపేస్తామని బెదిరించడం, నిన్న కూడా ఫోన్ కాల్ చేసి నిన్ను చంపేస్తాం, దమ్ముంటే నీ ప్రాణాలు కాపాడుకో, మరి మేము హైదరాబాద్లో మా బృందాలు ఇప్పటికే మకాం వేసినాయి, మేము ఫోన్ ట్యాప్ చేసిన దొరకమని చెప్పేసి మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం ఆపరేషన్ కగార్ని ఆపకపోతే నిన్ను చంపేస్తామని మరి రఘునందన్ రావుకు బెదిరింపు కాల్సి వస్తున్నాయట. ఆయన ఇప్పటికే సికింద్రాబాదు యశోద ఆసుపత్రిలో ఆయన ఆరోగ్యం బాగాలేదు, కాలికి ఏదో ఇన్ఫెక్షన్ అయితే దానికి సంబంధించి ఆయన చికిత్స పొందుతున్నాడు. సో అక్కడి నుంచే పోలీసులకు మళ్ళీ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఎందుకు ఎవరికి రాకుండా కేవలం రఘునందన్ రావుకే ఎందుకు మావోయిస్ట్ నుంచి బెదిరింపు కాల్సి వస్తున్నాయంటే ఒక ప్రశ్న కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఇప్పటికే పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు, ఆయనకు సెక్యూరిటీని పెంచురు. అయినప్పటికీ కూడా మరి మావోయిస్టులు రఘునందన్ రావుని ఎందుకు టార్గెట్ చేశారు అనేది ఎవరికి తెలవట్లేదు. ఎందుకో కొంత పేరున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన టార్గెట్ చేస్తే మరి ఆపరేషన్ కగారు ఆగుతుందేమో, శాంతి చర్చలు జరుపుతారేమో అనేటువంటి కోణమైన అనుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా కోణాలు ఉండొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం చాలా కాలం తర్వాత ఒక ఎంపీకి మావోయిస్టులు ఫోన్ చేసి బెదిరిస్తున్నటువంటి సందర్భం చాలా కాలం తర్వాత కనిపిస్తున్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. చూడాలి మరి పోలీసులు ఎటువంటి నిఘా పెడతారు, మరి నిజంగానే అసలు సిసలైన మావోయిస్టులే ఫోన్ చేసి బెదిరిస్తున్నారా, లేకపోతే ఎవరైనా కావాలని ఈ రకంగా మావోయిస్టుల పేరుతో బెదిరిస్తున్నారా అనేది పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. చూడాలి మరి మొత్తం మీద ఎంపీకి అయితే బెదిరింపు కాల్సులు ఎక్కువైపోయినట్టుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే కమలం కొత్త సారథి రామచంద్రరావు